మనకు గొప్ప ఆశ్రయదుర్గముగా ఉన్న ప్రభువునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవునిచే హెచ్చింపబడుట. దీని ధ్యానార్థమై మనము మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను అని చదువుచున్నాము. ఈ అధ్యాయమంతయును యెహోవా నామమును గూర్చియు రాజైన సొలొమోను యొక్క సకల సంపదలను గూర్చియు అతనికి కలిగిన కీర్తిని గూర్చియు విని షేబా దేశపు రాణి గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చినప్పుడు సొలొమోను యొక్క ఘనతైశ్వర్యములను చూచి ఆశ్చర్యపడెను. నిజముగా దావీదు కుమారుడిగా సొలొమోను అన్ని విధములుగా ఆశీర్వదించబడెను. సొలొమోను యొక్క ఏలుబడినందు లోకానుసారమైన ఆశీర్వాదము అనగా ధనము, సంపద, వస్తువులు, బహుమానములు ఇలా అన్నిటియందును దేవుని హస్తముచే ఆశీర్వదించబడినట్లుగా మనము చూడగలము. ఇంతలా రాజైన సొలొమోను ఆశీర్వదించబడుటకు గల కారణం ఏమిటి? దానికై మనము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు గమనించినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను: దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు అని చదువుచున్నాము. సొలొమోను స్థానములో ఇంకెవరైనా ఉండినట్లయితే నాకు ఎంత వాడినా తరగని ఆస్తి కావాలననియు ఇతర రాజులు రాజ్యములు తన ఆధీనములో ఉండేటట్లు చేయాలని కోరుదురు. కాని బాలుడైన సొలొమోను ఏమి కోరుకొని ఉండెనో తెలియునా? వివేకము గల హృదయమును అడిగియున్నాడు. సొలొమోను బాలుడైనప్పటికీ దేవుని జ్ఞానము మించిన జ్ఞానము ఈ భూమిలో లేదని అతనికి బాగుగా తెలియను. కాబట్టి అది తప్ప వేరొకటి ఆశించలేదు. ప్రియమైన దేవుని జనమా, దేవుని యొక్క జ్ఞానము మనకు ఏ విధముగా కలుగును? మనము సామెతలు 1వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని చదువుచున్నాము. ఇంకను మనము యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని చదువుచున్నాము. అనగా బాలుడైన సొలొమోను తన బాల్యము నుండే తండ్రి అయిన యెహోవా ఎడల భయభక్తులు కలిగి జీవించుచుండెను. కాబట్టి అతను ఒక ప్రకటన కలిగి ఉండెను. దానిని బట్టి లోక కార్యములకు లోక ఘనతకు ప్రాముఖ్యతను ఇవ్వక దేవుని జ్ఞానమునకు ప్రాముఖ్యతను ఇచ్చెను. కాబట్టి దేవుడు బుద్ధి వివేకములు గల హృదయముతో పాటుగా ఐశ్వర్యమును ఘనతను కూడా తండ్రి అయిన యెహోవా బాలుడైన సొలొమోనుకు దయచేసి ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ, ఎంత లోక జ్ఞానము ఉన్నప్పటికీ దేవుని యొక్క కనుదృష్టిలో మనము లేనప్పుడు, ఆయన యందు మనము భయభక్తులు కనపరచినప్పుడు మన జ్ఞానము మనకు అక్కరకు రాదు, మనలను రక్షించదు కూడా. మనం అనుకొనవచ్చును, నా జ్ఞానమును బట్టియే సర్వము సంపాదించి ఉన్నాను, లేక ఉన్నతమైన ఉద్యోగములో స్థిరపడి ఉన్నానని. కాని దేవుని యొక్క కనికరము లేకపోయినచో ఆ స్థానములో నీవును నేనును ఉండలేమని జ్ఞాపకముంచుకొనవలెను. మనము కీర్తనలు గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు అని చదువుచున్నాము. అవును, దేవునికి ప్రీతికరముగా జీవించు వారిని ఆయన ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టుటకు సమర్థుడు.
అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అన్ని విధములుగా దీవించబడి ఆశీర్వదించబడవలెనని ఆశించుచున్నావా? అయితే ఆయన సన్నిధిలో ఆనందించుటకు ప్రయాసపడము. ఆయన పాద సన్నిధిలో ఆయన యందు భయభక్తులతో నీవు లోబడి జీవించిన ఎడల సమస్తమైన కార్యములు ఆయన నీ పక్షముగా సఫలపరిచి నిన్ను హెచ్చించుదురు. ఆయన చేతి ద్వారా పొందిన ఘనత, మహిమ మన జీవితములలో స్థిరముగా ఉండునని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను తన యొక్క జ్ఞానముతో నడిపించి హెచ్చించుదురుగాక. ఆమేన్. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. జీవం గల దేవుని దర్శించుటకు ఆనందంతో నా హృదయము పొంగుచుండెన్. జీవం గల దేవుని దర్శించుటకు ఆనందంతో నా హృదయము పొంగుచుండెన్. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడు దారి చూపెను, అగ్ని స్తంభముగా ఆత్మలో నడిపి మేఘ స్తంభముగా దారి చూపెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. యేసు సన్నిధిలో క్షేమం కలదు, కలవరం పోరాటంలో నిలబెట్టును. యేసు సన్నిధిలో క్షేమం కలదు, కలవరం పోరాటంలో నిలబెట్టును. శోధన వ్యాధులు నన్ను బాధించిన, శరీరం ఆత్మలో స్వస్థపరిచెను. శోధన వ్యాధులు నన్ను బాధించిన, శరీరం ఆత్మలో స్వస్థపరిచెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి
హర్షించేదను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడవగా సమాధానం విశ్రాంతి నాకిచ్చెను. ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడవగా సమాధానం విశ్రాంతి నాకిచ్చెను. శత్రు శక్తులు నాపై దండెత్తి వచ్చినను శక్తిమంతుడు యేసు విడిపించెను. శత్రు శక్తులు నాపై దండెత్తి వచ్చినను శక్తిమంతుడు యేసు విడిపించెను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. దేవాని సన్నిధి ప్రకాశింపజేసి నీ ముఖ కాంతి ఉదయింపజేయుము. దేవాని సన్నిధి ప్రకాశింపజేసి నీ ముఖ కాంతి ఉదయింపజేయుము. యేసుని నామము ఉచ్చరించి పాడగా ఆశీర్వాదములు నాపై కుమ్మరించుము. యేసుని నామము ఉచ్చరించి పాడగా ఆశీర్వాదములు నాపై కుమ్మరించుము. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. దేవుని సన్నిధి నాకానందం, సంతోషంతో ఉల్లసించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను. నా ప్రియుడేసుని పాద సన్నిధిలో పాడి పొగడి హర్షించేదను.